ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో కులాల ముద్ర అందరికీ తెలిసిందే. సామాజికంగా చూస్తే సంఖ్యాపరంగా బీసీలు అంటే వెనుకబడిన తరగతులు కానీ, ఆ తర్వాత సంఖ్యాపరంగా ఎక్కువ సంఖ్యలో సింగిల్ పాకెట్గా ఉండేటటువంటి కాపులు కానీ, ఎస్సీలు కానీ ఎప్పుడు పరిపాలనలో చక్రం తిప్పి పరిపాలించినటువంటి ఉదంతాలు చరిత్రలో కనిపించవు. ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇటీవల కాలంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల పరమైనటువంటి వర్గీకరణ, కులాల పరమైనటువంటి సమీకరణలు పరిపాలన ఒక్కళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రెడ్లకు సంబంధించి, అదే సమయంలో తెలుగుదేశం ఉంటే కమ్మలకు సంబంధించి అధిక ప్రాధాన్యం ఉంటుంది. మంత్రివర్గంలో కానీ కీలక పోస్టుల్లో కానీ ఆ కులానికి చెందినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారనేది నిరూపితమైనటువంటి సత్యం. ఇది అందరికీ తెలుసున్నా కూడా ఆ కూటమిలో కానీ లేదంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ బహిరంగంగా అంగీకరించడానికి ఇష్టపడరు. కానీ ప్రజలందరికీ కూడా తెలిసిందే. గతంలో అయితే మీడియా సామాజిక వర్గాల వారీగా ఇలా ఉన్నాయని చెప్పేవారు. ఇప్పుడు కులాల బహిరంగంగానే మాట్లాడుకోవడం అనేటటువంటిది రాజకీయ నాయకులు ఎలాగైతే లెక్కలు వేసుకుంటారో మీడియా కూడా అలాగే చేస్తుంది. అయితే ఒక కూటమి కట్టుకుని అంతా కలిసి ముందుకు వెళుతున్నటువంటి స్థితిలో ఒక కులానికే ప్రాధాన్యం లభిస్తోంది, మిగిలిన కులాలకి రాష్ట్రంలో పరిపాలనలో ప్రాధాన్యం లభించడం లేదని ఆ కూటమిలోనే ఉండేటటువంటి ఒక శాసనసభ్యుడే ఆరోపణ చేస్తే ఖచ్చితంగా అది ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అవుతుంది. ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి ఘట్టం కూడా అవుతుంది. ఇప్పుడు తాజాగా చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన కమ్మగా సాగుతోంది అంటూ ఒక తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. దీనికి ఉదాహరణగా ఆయన గజ్జల మల్లారెడ్డి టైం అంటే ఆంధ్రభూమి ఎడిటర్గా ఎప్పుడో 4 దశాబ్దాల క్రితం పనిచేసినటువంటి గజ్జల మల్లారెడ్డి ఉదంతాన్ని తీసుకుంటూ అప్పట్లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కమ్మ పాలన అంటూ గజ్జల మల్లారెడ్డి ఒక విమర్శకుడు కోణంలో చేసినటువంటి సెటైర్ను గుర్తు చేస్తూ ఇప్పుడు ఇంకా ఎక్కువగా అయింది, ఇంకా కమ్మగానే ఉంది పరిపాలన ఇప్పుడు కూడా అంటూ ఆదినారాయణ రెడ్డి అనడము. అంతేకాకుండా మిగిలినటువంటి అందరూని కలుపుకుని పోవాలి, అంతా కలిసి చేయాలి తప్ప కమ్మ పాలన ఉండటం వల్ల నష్టమే అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం, మీకు అందరికీ అర్థమవుతుందా నేను మాట్లాడేది అంటూ చెప్పడము. ఇవన్నీ చూస్తే కనుక ఆయన కూటమి పరిపాలన తీరుపైన చాలా ఆగ్రహంతో అసంతృప్తితో ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త లేదంటే పార్టీ నాయకుడు చేస్తుంటే ఈ వ్యాఖ్యల్ని కొంతమేరకు అది వ్యక్తిగత అభిప్రాయం అనుకోవచ్చు. కానీ బీజేపీ ఈ ప్రభుత్వంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి. అందులోని ఆదినారాయణ రెడ్డి వ్యక్తిగతమైనటువంటి పొలిటికల్ కెరియర్ని చూస్తే ఆయన తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో సంబంధం లేనటువంటి వ్యక్తి ఏమి కాదు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి పదవికి రాజీనామా చేయకుండానే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అంటే పార్టీ ఉల్లంఘన కానీ పార్టీ ధిక్కరణ కానీ ఇవేమీ వర్తింపజేసుకోకుండా చాలా చక్కగానే ఆయన 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేశారు ఈ ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు చూస్తే కనుక ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ఉదంతం కనిపిస్తోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆయనకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి అసంతృప్త, లేదంటే పార్టీ పరంగా బీజేపీ తెలుగుదేశం కూటమిని వార్నింగ్ ఇవ్వాలనుకుంటుందా? అందులోని ఈయన ఈ ఆరోపణలు అంటే కమల వికాసం అంటూ ఒక సమావేశాన్ని పెట్టుకోవడం, ఆ సందర్భంగా రాష్ట్ర శాఖ అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ హాజరు కావడం, పివిఎన్ మాధవ్ వేదిక మీద కూర్చోబెట్టుకునే ఈయన ఈ వ్యాఖ్యలు విమర్శలు చేయడము, పివిఎన్ మాధవ్ అక్కడికక్కడ ఖండించడం కానీ లేదంటే ఆయన ప్రసంగం అయిన తర్వాత దిద్దుబాటు చేయడం కానీ చేయకుండా దాదాపు ఎండార్స్ చేసినట్లుగానే ఆ వేదిక మీద వ్యవహరించడం, ఇది కూడా బీజేపీ సర్కిళ్లలో కొంత ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ తెలుగుదేశానికి మాత్రం చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి రేకెత్తించింది. దీని వెనక అనేకమైనటువంటి థీరీస్ వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసినప్పుడు కమ్మ సామాజిక వర్గమే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తుందన్న ఉదంతం ఆయనకి తెలియదా? ఇప్పుడే ఎందుకు ఆయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అంటే ఆయనకు ఉండేటటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలు, నియోజకవర్గానికి సంబంధించి రాయలసీమకి సంబంధించినటువంటి కొన్ని ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయంటూ తెలుగుదేశం కొత్త వాదన
తీసుకుని వస్తుంది. ప్రధానంగా సీఎం రమేష్ కూడా ఇప్పుడు అనకాపల్లి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. ఇక్కడేమో జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరఫునే ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళిద్దరికి సంబంధించి ఒక ఫైనాన్షియల్ వ్యవహారాలు అంటే ముఖ్యంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఇతరత్ర అనేక పనులకు సంబంధించినటువంటి వివాదాలు ఉండడము. తర్వాత సీఎం రమేష్ అంటే చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీకి ఒక ఫండ్ రైజరు, ఫండ్స్ విరాళాలు సమకూర్చేవాడు. తెలుగుదేశం ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చే వ్యక్తిగా తెలుగుదేశం సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఆయన అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడికి సహాయ సహకారాలు అంటే ముఖ్యంగా ధనపరమైనటువంటి పార్టీని నడపడానికి కానీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ సమకూర్చి పెట్టే వ్యక్తిగా ఉంది. అందువల్లనే 2 సార్లు ఆయనకి రాజ్యసభ తెలుగుదేశం గతంలో ఇచ్చింది. ఆయన ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో బీజేపీతో తెలుగుదేశం దూరం అయినప్పుడు తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే బీజేపీలో చేరిపోవడం, దానికి చంద్రబాబు నాయుడు పరోక్షంగా మద్దతు ఇచ్చారనేటటువంటిది. తర్వాత ఇప్పుడు బీజేపీ నుంచే మళ్ళీ ఆయన ఎంపీ టికెట్ తెచ్చుకుని నెగ్గడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో కానీ కడప జిల్లాలో కానీ ఇతర ప్రాంతాల్లో సీఎం రమేష్ పెద్ద కాంట్రాక్టర్. ఆయనకి సంబంధించిన రిత్విక్ ప్రాజెక్ట్స్ అనేక పనులు చేస్తుంది. అదానీ కంపెనీకి సంబంధించి, తర్వాత నియోజకవర్గాల్లో పనులకు సంబంధించి అనేక ప్రాజెక్టులు చేస్తుంది. ఈయన ఆల్రెడీ ఎంపీ భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నుంచి ఎంపీగా ఉన్నాడు. మరోవైపు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి సన్నిహితుడు. అందువల్లనే ఈయన కంపెనీ చేపట్టేటువంటి పనుల్లో ఎమ్మెల్యేలకు కానీ లోకల్గా ఉండేటటువంటి ఇన్ఛార్జీలకు కానీ, ఇన్ఛార్జీలు అంటే తెలుగుదేశం పార్టీ లేదంటే బీజేపీ పార్టీ ఇన్ఛార్జీలు కానీ కమిషన్ లేదా వాటాలు మామూళ్ళు ఇవ్వడం అనేటటువంటిది ఆ ఆనవాయితీని పక్కన పెట్టేశారు. దీంతో ప్రతి నియోజకవర్గం ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, నియోజకవర్గంలో ఏ పని జరిగినా దాంట్లో కొంత పర్సంటేజ్ అనేది ఎమ్మెల్యే వాటాగా తీయడం అనేది ఒక ఆనవాయితీ అంటూ కాంట్రాక్టర్లే చెబుతూ ఉన్నారు. అందువల్ల ఈ నేపథ్యంలో కానీ సీఎం రమేష్కు ఉండే పలుకుబడి, రాష్ట్రంలో కేంద్రంలో ఉండేటటువంటి పరిచయాలు, దానివల్ల ఈ ఎమ్మెల్యేల వాటా అనేటటువంటిది ఆయన పట్టించుకోవట్లేదు. దీంతో ఈ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి పనుల్లో తాను నష్టపోతున్నాను, తనకు సంబంధం లేకుండానే పనులు జరిగిపోవడము, తన పార్టీ నడపడానికి కానీ లేదంటే వచ్చే ఎన్నికల్లో నెగ్గడానికి కానీ నిధుల్ని ఈ పరంగానే సమకూర్చుకుంటున్నారు ఎమ్మెల్యేలు ఈ వాటాల రూపంలోనే. అటువంటిది ఏమీ లేకుండా సీఎం రమేష్ చక్రం తిప్పడము, తనతో మాత్రంగా కూడా సంప్రదింపులు లేకుండానే పనులు జరిగిపోవడం, కాంట్రాక్టులు తెచ్చుకోవడం, తన నియోజకవర్గంలో కూడా పనులు జరగడం, ఇదంతా కొంత సీఎం రమేష్ పట్ల అసహనంగా ఉన్నారు ఆదినారాయణ రెడ్డి అనేది తెలుగుదేశం వర్గాలు చేస్తున్నటువంటి వాదన. ఏదేమైనా దీనిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి సెటిల్ చేసుకునేటటువంటి వాతావరణం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సీఎం రమేష్ బాగా సన్నిహితుడు కావడం. దీంతో ఇప్పుడు కమ్మారెడ్డి అనేటటువంటి వివాదాన్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు సైకలాజికల్గా సీఎం రమేష్ని పిలిచి ఆయనతో సెటిల్ చేసుకో, లేకపోతే ఇది ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చేటట్టు ఉంది అనే ఒక మాట వదులుతారు. మాట వదిలితే సీఎం రమేష్ దిగి వస్తాడు. ఎంతో కొంత అంటే ఆ నియోజకవర్గంలో పనులు చేసినప్పుడు తనకు రావాల్సినటువంటి దాన్ని సెటిల్ చేస్తారు అనే భావన ఆయనలో ఉండొచ్చు అనేది రాజకీయ పరిశీలకులు చేస్తున్నటువంటి ప్రచారం. ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఓవరాల్గా చూస్తే కనుక కమ్మారెడ్డి సామాజిక వర్గాలు మరోసారి ఆంధ్రప్రదేశ్లో చర్చకు వచ్చాయి. జనాభా పరంగా చూస్తే ఈ 2 వర్గాలు 10% మించి ఎవరు ఉండరు. కానీ జనాభా కంటే కూడా ఆర్థికంగా ఉండడము, ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండడము, ఇతరత్ర అనేక కోణాల్లో చారిత్రకంగా రాజకీయాల్లో ప్రాముఖ్యం ఉండడంతో వీళ్లే పరిపాలన చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లకే ఎక్కువ ప్రాధాన్యం లభించిన హైకమాండ్ ఉంటుంది. తర్వాత మిగిలిన మంత్రులు అంటే మిగిలిన సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం వచ్చిన మంత్రులకు కూడా కొన్ని పవర్ఫుల్గానే ఉంటారు. కాబట్టి నేషనల్ పార్టీస్ ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి రెడ్డి అనేటటువంటి ఎక్కువ మంది వాళ్ళే ఉన్న ఆ ముద్ర వేయడం అనేది సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కమ్మ సామాజిక వర్గ పరిపాలనని, లేదంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే రెడ్డి సామాజిక వర్గ పరిపాలన అనేదాన్ని స్థిరీకరించి చెప్పేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా కనీసం 5 మంత్రులకు తగ్గకుండా కమ్మ సామాజిక వర్గం అంటే ఆ జనాభాకి కానీ ఆ సామాజిక వర్గ జనాభాకి కానీ
మంత్రివర్గంలో ప్రాతినిధ్యానికి కానీ సంబంధం లేకుండా అత్యధిక సంఖ్యలో మిగిలిన సామాజిక వర్గాలు అన్నిటికంటే ఎక్కువగానే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మంత్రివర్గంలో కానీ కీలక పదవుల్లో కానీ ఉండడం అనేది సహజం. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే మొత్తం కూడా ఇంకా చంద్రబాబు నాయుడే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి మొత్తము తాను అనుకున్నదే చేస్తారు. కాబట్టి అన్ని వర్గాలని కూడా పక్కన పెట్టి తానొక్కడే అంటే తన సామాజిక వర్గానికే పెద్దపీట వేయడం అనేది ఆ మధ్యకాలంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి టైంలో అన్ని పదవులు అంటే ఒకవైపు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇంకొక వైపు డీజీపీ అంటే అంత కీలకమైన పదవులు రాజేంద్రనాథ్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి లేదా కరుణాకర్ రెడ్డి, ఇలా అన్ని పదవులను కూడా మంత్రుల్లో అత్యధిక శాతం వాళ్ళే. కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తూ ఒక్కడికి మాత్రమే కొడాలి నానికి, అది కూడా చంద్రబాబు నాయుడిని తిట్టడానికి ఒక వ్యక్తి ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన మంత్రివర్గంలో తీసుకోవడము, ఆ మేరకు ప్రయోజనం పొందడం. ఇప్పుడు చూస్తే కనుక చంద్రబాబు నాయుడు రెడ్డి సామాజిక వర్గానికి కూడా తగు ప్రాతినిధ్యం ఇస్తున్నప్పటికీ ఫైనల్ స్టే ఏది ఉంటుంది, ఫైనల్ మాట ఎవరిది ఉంటుందంటే కమ్మ సామాజిక వర్గానికి ఉంటుంది అనేటటువంటిది అందరూ అంగీకరించాల్సినటువంటి వాస్తవం. ఒకవైపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఉండడము, మరోవైపు లోకేష్ సెకండ్ ఇన్ కమాండ్గా మొత్తం చక్రం తిప్పడము, ఇంకా ఆర్థిక శాఖ లాంటి దాన్ని పయ్యావుల కేసు అంటే అదే సామాజిక వర్గానికి ఇవ్వడము, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక ప్లం అంటే అత్యంత కీలకంగా పవిత్రంగా భావించే పోస్ట్ని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వడము, ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టంగానే అర్థమవుతుంది ఎంతగా ఖండించినప్పటికీ. అయితే మిగిలిన సామాజిక వర్గాల్ని కలుపుకుని పోవడానికి జగన్మోహన్ రెడ్డితోటి కంపేర్ చేస్తే మాత్రము కొంత ఎక్కువగానే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే ఆయన పొలిటికల్గా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ మిగిలిన సామాజిక వర్గాలకు కూడా చోటు కల్పిస్తూ ఉంటారు. అందులోని ఇప్పుడు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు భాగస్వాములుగా ఉన్నాయి. ఇదంతా ఇలా ఉండగా అంతా కలిసి నడుస్తున్నారు అనేటటువంటి సందర్భంలో ఈయన కొత్త వివాదాన్ని తీసుకొచ్చి కమ్మ పరిపాలనే కొనసాగుతోంది, ఇంకా ఎక్కువ జరుగుతోంది, మమ్మల్ని ఎవరిని కలుపుకొని పోవటం లేదని విమర్శ చేయడం అనేటటువంటిది ఖచ్చితంగా ఆ పార్టీకి అంటే ఆ కూటమికి సంబంధించి ఒక సెన్సేషనల్ విషయంగానే చెప్పాలి. ఆ వేదిక మీద నుంచి కానీ ఆ వేదిక తర్వాత కానీ ఖండించలేనటువంటి రాష్ట్ర శాఖ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తర్వాత మాత్రం ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం అంటాం. వ్యక్తిగతమైనప్పటికీ అది సీరియస్గా ఖండించాలి, చర్యలు తీసుకోవాల్సినటువంటి కఠినమైనటువంటి చర్య. కానీ దాన్ని ఉల్లంఘించడం అనేటటువంటిది ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి యొక్క పొలిటికల్ స్టేచర్ లేదా అతనికి ఉండేటటువంటి పలుకుబడిని చూసి భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకోవడానికి వెనకాడుతుందా, లేదంటే ఆయన మాటల్ని పరోక్షంగా ఎండార్స్ చేస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వాములే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి పరిపాలన అంటే కమ్మ పరిపాలనగా కొనసాగుతుంది రాష్ట్రంలో అనేటటువంటి విమర్శ ఏదైతే ఉందో అది ఒకసారి కూటమి పెద్దలంతా కూర్చుని ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి ఘట్టంగానే చెప్పాలి.